సీసీ కెమెరా తీస్తూ అలాగే చెట్లలోకి పొదల్లోకి వెళ్ళిపోతున్నాను. నాకు ఇక్కడికి పోవాలంటేనే అడవికి అర్థమే కావడం లేదు. చాలా దేవుణ్ణి అనుకుంటూ పోయానా, పోతేనా కర్రీ చెట్టు ఉంది. దీన్ని ఇట్లా ముట్టుకున్నాక అబ్బా కింద పడిపోతున్నా. మళ్ళీ లేచి చూస్తే కాలు లేదు. అమ్మో ఇట్లా కుంటుకుండా వెళ్ళానా. అమ్మ ఇట్లా వెళ్తూ ఉండగా నాకైతే ఇక్కడ ఒకటి కనపడిచ్చింది. ఏంటది చూస్తూ ఉండగా నాకు ఒక డౌట్ వచ్చింది. ఇక్కడంతా రక్తం అంతా ఉంది. చూస్తుండగా ఇక్కడ నా కాలులో ఒక బొటనవేలు కనపడిచ్చింది. బొటనవేలు చూసాక నేను చాలా షాక్ అయిపోయా. ఆ తర్వాత అడవిలో నుంచి ఏదో సింహంలాగా నీడ కనపడిస్తూ నా ముందరికి వచ్చింది. నేను సీసీ కెమెరా తీసేద్దామని అనుకునే లోపల అది నా ముందరికే వస్తుంటే వెనక్కి పడిపోతుండగా వెనక్కి ఇంకా వెళ్ళలేను. ఎందుకంటే వెనకాల ఒక పులి ఉంది. నేనేం చేయాలో తెలియక అలా చూస్తుండగా సింహం నా దగ్గరికి వచ్చేస్తుండగా నేనేం చూద్దామని అనుకునే లోపల ఆ సింహము నన్ను చూడలేదు. అది గుడ్డిగా అయిపోయింది. నేను అలా వెళ్తూ ఉండగా నాకు ఒక డెడ్ బాడీ కనపడిచ్చింది. ఆ డెడ్ బాడీని నేను అనుకున్నట్టు డెడ్ బాడీ ఎవరిదో అనుకున్నాను.